ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సేవలు మరువలేనివని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు స్థలం కేటాయింపులు రాకేష్ కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ జన్మదిన వేడుకలు విజయవాడ వన్ టౌన్ సామారంగ్ చౌక్ వద్ద ఘనంగా జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కేకును అభిమానులు కట్ చేసి రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షుడు కొరిచేటి రమేష్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడ అధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి చైర్మన్ డూండి రాకేష్ చేస్తున్న కృషిని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 7 ఎకరాల భూమిని పొందేందుకు చైర్మన్ రాకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అంతేకాక వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఆర్యవైశ్య సమాజంలో పేదల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల పెంపునకు ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ యువ కిషోరం డూండి రాకేష్ గారి జన్మదినం ఈరోజు ఇక్కడ సామారం చౌకీలో ఆర్యవైశ్య సంఘాల తరపున అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో నగర పెద్దలందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. పేదలకి టవల్సు, స్వీటు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్కి చైర్మన్గా ఉంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల అది అంత తొందరగా పని అయింది. అలాగే వాసవి అమ్మవారికి ఈరోజు చాలా శుభదినం. మా యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి 36వ జయంతి కార్యక్రమంగా మేము వారి పుట్టినరోజును మేము ఘనంగా జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు మరువరానిది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ దినోత్సవాన్ని గవర్నమెంట్గా ఏర్పాటు చేశారు. అట్లానే ఆయన 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయడానికి అమరావతిలో లోకేష్ గారును కూటమి వారు కూడా మాకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు, అట్లానే అమ్మవారి యొక్క ఆత్మ దినోత్సవం రోజున కూడా గవర్నమెంట్గా ఆయన సీఎం గారు వెళ్ళి కొనిచేటి రమేష్ అధ్యక్షులు పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి విజయవాడ. ఈ రోజున మరి ఆర్యవైశ్యుల యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సామారం చౌక్ పొట్టి శ్రీరాముల విగ్రహం కాడ ఇవాళ బర్త్డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాసవి ఫౌండేషన్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో. అట్లాగే చిన్న వయసు అయినప్పటికీ కూడా ఒక పోరాట పటిమ కలిగినటువంటి డూండి రాకేష్ గతంలో నా పేరు కేఎల్ సతీష్ కుమార్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడకి ప్రెసిడెంట్గా ఉంటున్నానండి. మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డూండి రాకేష్ గారి బర్త్డే సందర్భంగా వారికి ముందుగా హ్యాపీ బర్త్డే టు చెప్తున్నామండి. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమం అన్నో ఇన్ని కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి వెనకాల ఉండి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఆర్యవైశ్యుని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిలో 6.8 ఎకరాల భూమి స్థలాన్ని కేటాయించి శృతివనానికి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి కృషి చేసిన ఆయనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ జయవాసవి.